హైదరాబాద్ లో రెస్టారెంట్ల తీరు మారటం లేదు. కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా రెస్టారెంట్లలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. బంజారా హిల్స్ లోని బిర్యానీ వాలా హోటల్లో కస్టమర్ బిర్యానీ తింటూ ఉండగా అందులో ఓ చచ్చిన బొద్దింక ప్రత్యక్షమైంది. బిర్యానీలో బొద్దింకను చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. ఘటనపైన నిర్వాహకులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ వాలా హోటల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని రైడ్స్ చేస్తున్నా హోటల్స్ కి సంబంధించి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు అనేవి రెగ్యులర్ గా బయటకు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా బంజారా హిల్స్ లో బిర్యానీ వాలా అనే హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేసినటువంటి కస్టమర్లు ఒక్కసారిగా అవాకయ్యారు. ఆ ఫుడ్ లో చచ్చిపోయిన బొద్దింక కనిపించింది. సో దీనికి సంబంధించి యాజమాన్యాన్ని కస్టమర్లు కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఆ హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కస్టమర్లపైన చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, హైదరాబాద్ లో హోటళ్ల తీరు మరొకసారి బట్టబయలైందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేసినప్పుడు కూడా ఈ హోటళ్ల నిర్వాహకం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నర్లా చిన్నంగా తయారైంది. ఇటీవల కాలంలో మనం చూడొచ్చు చాలా హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కొంతమందికి ఫైన్ కూడా విధించారు. మరోవైపు తాజాగా మనం చూస్తున్నటువంటి ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్నటువంటి బిర్యానీ వాలా హోటల్లో ఒక్కసారిగా కస్టమర్ బిర్యానీ తింటుండగా బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఇదేంటి ఈ బొద్దింక వచ్చిందని అక్కడ ఉన్నటువంటి హోటల్ నిర్వాహకులని అడిగిన నేపథ్యంలో ఆ బొద్దింక వస్తే మేమేం చేస్తామంటూ కూడా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఒక్కసారిగా ఆ హోటల్ నిర్వాహకులపై తిరగబడడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా ఇలాంటి సంఘటనలు జరిగి అనారోగ్య పాలవుతూ అనేక రకాలుగా హాస్పిటల్లో అనేక డబ్బులు పోగొట్టుకుంటున్నాం, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వారిపై వాగ్వాదం దిగారు. కొద్దిసేపు క్రితమే అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చేరుకొని ఆ విషయాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి ఈ బిర్యానీ హోటల్స్ పై కావచ్చు, ఈ వివిధ హోటల్స్ పై కావచ్చు కఠిన చర్యలు తీసుకుంటూనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావాలంటూ కూడా కస్టమర్లు చెప్తున్నారు. సంధ్య. ఓకే, రైట్ సునీల్.